వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తేదీ అధికారికంగా ప్రకటించబడింది. మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత ఈ జోడీ మళ్లీ కలిసి రాబోతున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రాండ్ పోస్టర్స్ తో పాటు ఈ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ మరో సర్ప్రైజ్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లుక్ తో విడుదలైన ఈ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చు చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన మొదటి పాట దేఖలేంగే సాలాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న రెండో పాట రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది. ఈ పాటతో ప్రమోషన్లను మరింత ఊపందుకోనున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దశరథ్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా అశుతోష్ రాణా, గౌతమి, నాగమహేష్, అవినాష్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ భారీ కాంబినేషన్తో ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ రికార్డులు కొట్టే అవకాశం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా రిలీజ్ తేదీలో మార్పు వచ్చింది. మార్చి 27న రావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఏప్రిల్ 30కి షిఫ్ట్ అయింది. బుచ్చిబాబు సానా తీస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చికిరి చికిరి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మేకర్స్ ఈసారి పక్కా రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పెద్ది వాయిదా వార్తలకు చెక్ పడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మొదట మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయాలని ప్రకటించారు. షూటింగ్, ప్రమోషన్స్ అన్నీ ఆ తేదీకే సరిపడేలా సెట్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతుందనే వార్తలు వచ్చాయి. తాజాగా మేకర్స్ అధికారికంగా ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈసారి పక్కా రానుందని హామీ ఇచ్చారు. ఎప్పుడొచ్చినా రికార్డులు మాత్రం బద్దలవుతాయని నమ్మకంతో ఉన్నారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ డీ గ్లామర్ రోల్లో కనిపిస్తున్నారు. రంగస్థలం తరువాత ఇలాంటి రోల్లో ఆయన నటిస్తున్నారు. ఫ్యాన్స్ ఆలస్యమైన అరాచకం అలాగే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చరణ్ కెరీర్లో కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. తమిళ స్టార్ ధనుష్ తన 55వ చిత్రంలో రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో నటిస్తున్నారు. అమరన్ దర్శకుడితో ఈ కాంబినేషన్ ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. ఇందులో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ధనుష్ 55 నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల ధనుష్కి జోడీగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మమ్ముటి కూడా ఈ ప్రాజెక్టులో చేరారు. మమ్ముటి ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ కాంబినేషన్తో సినిమాపై అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. ధనుష్, మమ్ముటి కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందనే అంచనాలు జోరుగా నడుస్తున్నాయి. ఈ చిత్రం ఫాస్ట్గా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శరవరన్ ఇప్పుడు తన రెండో చిత్రాన్ని ప్రకటించాడు. లీడర్ అనే పవర్ఫుల్ టైటిల్తో యాక్షన్ డోస్తో నిండిన గ్లిమ్స్ విడుదలైంది. ఆర్ఎస్ దురై, సెంధిల్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం ఏప్రిల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన లెజెండ్ శరవణన్ సొంతంగా నిర్మించిన రెండో సినిమా లీడర్. టైటిల్ గ్లిమ్స్లో శరవణన్ కొత్త గెటప్లో యాక్షన్ సీన్స్తో అదరగొట్టాడు. ఈ సినిమాలో శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, పాయల్ రాజ్పుత్, లాల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్లో రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. శరవణన్ మొదటి చిత్రానికి దారుణమైన ట్రోల్స్తో
దారుణమైన రెస్పాన్స్ వచ్చినా ఈసారి మాత్రం ఈ చిత్రం యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా రాబోతోంది. అభిమానులు ఈ గ్లిమ్స్కు భారీగా రెస్పాన్స్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ ఎంతగానో ఆకట్టుకుంటూ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. శరవణన్ తనని తాను చాలా ఇంప్రూవ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి వ్యాపార దిగ్గజంగా ఎదిగిన శరవణన్ని ఈ సినిమా నటుడిగా సక్సెస్ అయ్యేలా చేస్తుందో లేదో చూడాలి. రణ్వీర్ సింగ్ దురంధర్ బ్లాక్ బస్టర్ తర్వాత దాని సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ మార్చ్ 19న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ అనౌన్స్మెంట్తో దక్షిణాది చిత్రాలు రిలీజ్ డేట్స్ వాయిదా వేసుకుంటున్నాయి. అయితే యష్ టాక్సిక్ టీం మాత్రం తమ డేట్స్కే రిలీజ్ చేస్తామని ధీమాగా ఉంది. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ సూపర్ హిట్ అయింది. దాని సీక్వెల్ మార్చి 19న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. కన్నడ రాక్ స్టార్ యష్ టాక్సిక్ ఇదే టైంలో రిలీజ్ కానుందనే వార్తలు వచ్చాయి. కానీ టాక్సిక్ టీం తమ సినిమాను అనుకున్న రోజునే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. గీతో మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పూర్తి యాక్షన్ థ్రిల్లర్లో కంటెంట్ బలంగా ఉందని టీం ధీమాగా ఉంది. దురంధర్ 2తో పోటీ పడినా గెలిచేందుకు సిద్ధంగా ఉన్నామని యష్ అండ్ టీం చెబుతోంది. మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతున్న మారెమ్మ సినిమా టీజర్ విడుదలైంది. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ అద్వంతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. పక్కా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మాధవ్ మాస్ లుక్ తో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మారెమ్మ టీజర్ ఆకట్టుకుంటోంది. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు డెబ్యూ చేస్తున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్లో గ్రామంలో అకస్మాత్తుగా వ్యాపించిన వింత వ్యాధి కారణంగా మనుషులు, పశువులు మృత్యువాత పడటం చూపించారు. ఆ గండం నుంచి బయటపడేందుకు గ్రామస్తులు దేవత మారెమ్మ తల్లిని వేడుకుంటారు. దున్నపోతు కనిపించకుండా పోవడంతో ఏర్పడే పరిణామాలే ఈ సినిమా కథగా తెలుస్తుంది. మాధవ్ తన మొదటి సినిమాతోనే మాస్ లుక్, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్తో మెప్పిస్తున్నాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని యాక్షన్ సన్నివేశాల్లో అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో దీపా బాలు హీరోయిన్గా నటిస్తోంది. వినోద్ కుమార్, వికాస్ వశిష్ఠ, దయానందరెడ్డి, రూపాలక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్పై మయూర్ రెడ్డి, బండారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న బైకర్ సినిమాలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. బుల్లెట్ సునీల్ పాత్రలో ఆయన సాలిడ్ లుక్తో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం టాలీవుడ్లో తొలి బైక్ రేసింగ్ మూవీగా రాబోతోంది. ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్కు ఈ సినిమా సిద్ధమవుతోంది. బైకర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఇది టాలీవుడ్లో తొలి బైక్ రేసింగ్ చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది. రాజశేఖర్ బుల్లెట్ సునీల్ పాత్రలో నటిస్తున్నారు. ఒకప్పుడు మోటోక్రాస్ రేసర్గా ఉన్న బుల్లెట్ సునీల్ ఇండియాను బైక్ రేసింగ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలబెట్టినందుకు ఎంతో కష్టపడతాడు. ఈ పాత్రలో రాజశేఖర్ తన పర్ఫార్మెన్స్తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేస్తారని అంచనాలు మొదలయ్యాయి. శర్వానంద్కు బైక్ రేసింగ్ ట్రైనింగ్ ఇచ్చే రోల్ కూడా ఇదే. శర్వా స్లిమ్ లుక్తో థ్రిల్ చేస్తారట. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. రేపు ఫిబ్రవరి 6న తెలుగు సినిమా రంగంలో చిన్న బడ్జెట్ చిత్రాలతో భారీ సందడి జరగనుంది. పలు సినిమాలు విభిన్న జోనర్లతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. సోషల్ డ్రామా నుంచి హారర్, రొమాన్స్ వరకు ఎంపికలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల గురించి పూర్తి వివరాలు చూద్దాం. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న యూఫోరియాపై భారీ అంచనాలు ఉన్నాయి. యువతలో మాదక ద్రవ్యాల ప్రభావంపై సోషల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. భూమికా చావ్లా, సారా అర్జున్, గౌతమ్ మీనన్,
నాసర్ వంటి క్రేజీ నటీనటులు ఇందులో నటించారు. కాలభైరవ సంగీతం హైలైట్ గా నిలిచింది. ఇక హనీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ గా రానుంది. నవీన్ చంద్ర, దివ్య పిల్లై ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాల్య దుర్వినియోగాలు, ఆధ్యాత్మిక మోసాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అలాగే బిగ్ బాస్ ఫేమ్, అమర్ సుమతి శతకం, సహజ విలువలు, యువత జీవనశైలిపై దృష్టి సారించింది. రవితేజ మద్దతుతో వస్తున్న ఈ చిత్రం ఆసక్తికరంగా ఉంది. అలాగే రాజీవ్ కనకాల చాయ్వాలా సినిమా రిలీజ్ కాబోతోంది. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మరియు కామెడీ ఎలిమెంట్స్తో కూడిన హార్ట్ వార్మింగ్ స్టోరీ కావడం విశేషం. బరాబర్ ప్రేమిస్తా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోంది. తమిళ చిత్రం విత్ లవ్ భారీ అంచనాలతో తెలుగులో డబ్ అయ్యి వస్తుంది. శ్రీ చిదంబరం గారు గ్రామీణ ప్రేమ కథగా రాబోతుంది. బ్లడ్ రోసెస్ హైదరాబాద్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రానుంది. ఆర్గాన్ దొంగతనాలు ఈ కథకు కీలకం. ఎర్రచీర హారర్ ఎలిమెంట్స్తో రానుంది. లగ్గం టైం కామెడీతో రాబోతుంది. అలాగే ఆపరేషన్ పద్మ ఇంటెలిజెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతుంది. ఈ చిత్రాలన్నీ విభిన్న రకాల ప్రేక్షకులకు అనుగుణంగా ఉన్నాయి. బరాబర్ ప్రేమిస్తా సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ బూతు సాంగ్ వివాదం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఈ విషయంపై దర్శకుడు, నిర్మాతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో చంద్రహాస్ లైవ్లో పాడిన బూతుపాట గుంజీ గుంజీ ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై చిత్ర దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్న తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారు ఈ విషయంపై స్పందిస్తూ ప్రచారం కోసం ఇంత తక్కువ స్థాయికి దిగజారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆ పాటలోని కొన్ని పదాలు తమను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయని వారు తెలిపారు. అసలు ఈ చిత్రానికి ఎక్కువ హైప్ లేకపోయినా ఈ ఒక్క వివాదం వల్ల అందరి దృష్టి దానిపైనే మళ్లింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ వివాదం ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచింది. సినిమా విజయానికి సహాయకరంగా నిలుస్తుందా లేక ప్రతికూలంగా పనిచేస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి రేపు రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. మాదాల రంగారావు గారి మనవడు మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల 3వ తరం హీరోగా తెరకెక్కుతున్నాడు. శ్రీకరం ప్రొడక్షన్ బ్యానర్పై శ్రీకర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓ టార్చర్ ప్రేమ. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాలకృష్ణ గారు విడుదల చేశారు. ఈ సినిమాలో సన్నీ మాదాలతో పాటు మౌనిక డాకోజు హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ ప్రేమ కథ చిత్రం గురించి మరిన్ని వివరాలు చూద్దాం. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధార్థ వర్మ, విష్ణుప్రియ, యాదమ్మరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి శ్రీకర్ కృష్ణ రచన, దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా వహించడం విశేషం. సినిమాటోగ్రఫీ సామి, ఎడిటింగ్ ప్రతీక్ సూటి అందించారు. సంగీతం ఇషాక్ వలి అందించారు. పరచూరి గోపాలకృష్ణ గారు ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ, తాత తండ్రి మార్గం విప్లవమైతే సన్నీ మాదాల ప్రేమ మార్గాన్ని ఎంచుకున్నాడని, అతను అద్భుతమైన ప్రేమ కథతో 3 తరం హీరోగా వస్తున్నాడని, దర్శకుడు శ్రీకర్ కృష్ణ దాసరి నారాయణరావు గారి రీతిలో రచన, దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా అందించారని, ఈ చిత్రం విజయవంతం కావాలని అన్నారు. దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ, ఇది మంచి ప్రేమ కథాంశంతో కూడిన చిత్రమని, నవ్వులు, భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో రాబోతుంది. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.